నార్వే చెస్ బరిలా అర్జున్ గుకేష్ ఇద్దరున్నారట. ఈ పోటీలనైతే భారత్ నుంచి ఇద్దరు పురుషులుండు విశేషమేనట. మలేషియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలను అయితే భారత్ అగ్రశ్రేణినట. కిదాంబి శ్రీకాంత్ అయినట రన్నర్ అప్. ప్లే ఆఫ్ కి దూరమైంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. కాకపోతే నిన్న జరిగిన మ్యాచ్లు అయితే జబర్దస్త్ ఆడిందట. ప్లే ఆఫ్ కి దూరమైంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. కాకపోతే నిన్న జరిగిన మ్యాచ్లు అయితే జబర్దస్త్ ఆడిందట. నువ్వనేనా అంటున్నాయి పంజాబ్ గట్టనే ముంబై. ఈ రోజే వాళ్ళిద్దరికి జరుగుతున్నదట మ్యాచ్. రవితేజ సరికొత్త సైన్మతో అయితే పట్టాలెక్కుతున్నాడు. మాస్ మహారాజు ఫ్యాన్స్ కు అయితే మల్లొకమల్క ఊపు తెప్పిస్తాడట. ధనుసు చేస్తున్నాడట కొత్త సైన్మా. ఆ సైన్మలా నటిస్తున్నాడు మన యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున. ఆ ముగ్గురు హీరోల సంబరాలైతే అంబరాన్ని అంటినేట. భైరవ సైన్మా ఎట్లా ఉండబోతుందో అంటున్నారు ఫ్యాన్స్ అందరూ. సందడి చేసిందట అతిథి శంకర్. ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయితే కిచ్చమాకే సాంగ్ వాడి అందరినీ అలరించిందట. భైరవ ప్రీ రిలీజ్ సైన్మా ఫంక్షన్ అయితే ఎమోషనల్ అయ్యిండు మంచు మనోజు. విజయ్ సార్కి అయితే సారీనే చెప్తున్నాడు. చాలా కఠినంగా ఉండబోతున్నాయట సివిల్ ప్రిలిమ్స్ పరీక్షలు. వాళ్ళు అడిగే ప్రశ్నలు అయితే చాలా కఠినంగానే ఉంటాయట. అధికారులు డ్రోన్లతోటి అడవుల మీద వేయాలన్నట నిఘా. అటవీ శాఖ పరిరక్షణ అధికారి డాక్టర్ పి సువర్ణ మేడం చెప్తున్నది. తెలంగాణ ఆతిథ్యం అయితే ఆమెకు మంచిగున్నదట. మిస్ వరల్డ్ రన్నర్ అప్ చార్లెట్ గ్రాంట్ ఈ ముచ్చట్ను చెప్తున్నది. కాంగ్రెస్ పార్టీ కొత్తగా కమిటీలు వేస్తున్నదట. తొందరనే సిపిసిసి కార్యవర్గాన్ని ప్రవేశపెడుతుందట. కవిత వాక్యాల మీద తొందరపడి స్పందించకండి అంటున్నాడు రావన్న. మరి కవిత మేడం మాట్లాడింది ఏందన్నా? నీళ్ళల్లా తేలుతుందట, గాలి మీద ఎగురుతుందట ఈ విమానం. ఆంధ్రప్రదేశ్లో అందుబాటులోకి వస్తుందట సీప్లేను వ్యవస్థ. ఇవలకు తలవంచని నైజాం ప్రధాని నరేంద్ర మోదీదట. పొగడ్తలతోటి ముంచెత్తుతున్నాడు డిప్యూటీ సీఎం పవర్ స్టార్. గ్రూప్ 1 అక్రమాల కేసులైతే ఇద్దరు నిందితులనైతే అదుపులోకి తీసుకున్నారట పోలీసులు. వాళ్ళను ప్రశ్నలు అడుగుతుంటే ఇదంతా కాన్ఫిడెన్షియల్ అంటున్నారట. వారు అక్రమ తవ్వకాలు చేస్తున్నారట. ఈ తవ్వకాలల్లో మాజీ మంత్రి కాకాని అరెస్ట్ చేసిరట. కల్తీ మద్యం దాగి జీవించిన కుటుంబాలనైతే ఆదుకోవాలి. ఈ విషయంలో వైసీపీనైతే అసలుకే వదిలిపెట్టమంటున్నారు. భారత్ అయితే శక్తివంతమైన సైనిక దేశంగా మారిపోతుందన్నట ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సారు అంటున్నాడు. సింధూర్ కన్నా భారీ పరిణామాలే ఉంటాయట. ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టేటోళ్ళకైతే ఓం బిర్లా హెచ్చరిస్తున్నాడు. బ్రిటిషు సైనికాధికారికి అయితే మద్యం మందు నైవేద్యంగా పెడుతున్నారట. ఇది చూసిన జనమందరూ ఇది ఎక్కడి చోద్యం అంటున్నారట. వచ్చిన తీరాన మునిగిందట సైబీరియన్ నౌక. భారీ స్థాయిలో లీకేజ్ అయిందట చమురు. వానదేవుడు ఢిల్లీ మీద కన్నెర్ర చేసిందట. ఈ వర్షం వల్లనైతే 108 పైగా విమానాలకైతే ముప్పు వచ్చే ప్రమాదం ఉన్నదట. షేక్ మసీనా చేస్తున్నది సంచలనమైన వ్యాఖ్యలు. యూనస్ బంగ్లాదేశ్ అమెరికాకైతే అమ్ముతున్నదట. సింధు జలాలను అడ్డుకోవాలంటే కష్టమేనట. కావలసిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలన్నట. అణ్వాయుధాలకైతే పాకు పదును పెడుతున్నదట. భారత్నైతే అస్తిత్వ ముప్పుగా చూడడమే దీనికి కారణమట. గాజా మీదనైతే ఇజ్రాయెల్ చేసిన దాడులతోటైతే 38 మంది మృతి చెందిరట. ఈ యుద్ధము ఎప్పుడు ఆగుతుందని జనాలందరూ బిక్కుమంటున్నారట. ఉక్రెయిన్ అతిపెద్ద గగనతల దాడి చేసిందట. 69 క్షిపణులు 298 డ్రోన్లనైతే ఉపయోగించిందట రష్యా. నార్వే చెస్ బరిలా
అర్జున్ గుకేష్ ఇద్దరు ఉన్నారట. ఈ పోటీలనైతే భారత్ నుంచి ఇద్దరు పురుషులుండు విశేషమేనట. మలేషియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలను అయితే భారత్ అగ్రశ్రేణినట. కిదాంబి శ్రీకాంత్ అయినట రన్నర్ అప్. ప్లే ఆఫ్ కి దూరమైంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. కాకపోతే నిన్న జరిగిన మ్యాచ్లను అయితే జబర్దస్త్ ఆడిందట. ప్లే ఆఫ్ కి దూరమైంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. కాకపోతే నిన్న జరిగిన మ్యాచ్లను అయితే జబర్దస్త్ ఆడిందట. నువ్వనేనా అంటున్నాయి పంజాబ్ గట్టనే ముంబై. ఈ రోజే వాళ్ళిద్దరికి జరుగుతున్నదట మ్యాచ్. రవితేజ సరికొత్త సైన్మతో అయితే పట్టాలెక్కుతున్నాడు. మాస్ మహారాజు ఫ్యాన్స్ కు అయితే మల్లొకమల్క ఊపు తెప్పిస్తాడట. ధనుసు చేస్తున్నాడట కొత్త సైన్మా. ఆ సైన్మాలో నటిస్తున్నాడు మన యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున. ఆ ముగ్గురు హీరోల సంబరాలు అయితే అంబరాన్ని అంటినేట. భైరవ సైన్మా ఎట్లా ఉండబోతుందో అంటున్నారు ఫ్యాన్స్ అందరూ. సందడి సందడి చేసిందట అతిథి శంకర్. ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయితే కిచ్చమాకే సాంగ్ వాడి అందరినీ అలరించిందట. భైరవ ప్రీ రిలీజ్ సైన్మా ఫంక్షన్ అయితే ఎమోషనల్ అయిండు మంచు మనోజు. విజయ్ సార్కి అయితే సారీనే చెప్తున్నాడు. చాలా కఠినంగా ఉండబోతున్నాయట సివిల్ ప్రిలిమ్స్ పరీక్షలు. వాళ్ళు అడిగే ప్రశ్నలు అయితే చాలా కఠినంగానే ఉంటాయట. అధికారులు డ్రోన్లతోటి అడవుల మీద వేయాలన్నట నిఘా. అటవీ శాఖ పరిరక్షణ అధికారి డాక్టర్ పి సువర్ణ మేడం చెప్తున్నది. తెలంగాణ ఆతిథ్యం అయితే ఆమెకు మంచిగున్నదట. మిస్ వరల్డ్ రన్నర్ అప్ చార్లెట్ గ్రాంట్ ఈ ముచ్చట్ను చెప్తున్నది. కాంగ్రెస్ పార్టీ కొత్తగా కమిటీలు వేస్తున్నదట. తొందరనే సిపిసిసి కార్యవర్గాన్ని ప్రవేశపెడుతుందట. కవిత వాక్యాల మీద తొందరపడి స్పందించకండ్రి అంటున్నాడు రావన్న. మరి కవిత మేడం మాట్లాడింది ఏందన్నా? నీళ్ళల్లా తేలుతుందట, గాలి మీద ఎగురుతుందట ఈ విమానం. ఆంధ్రప్రదేశ్లో అందుబాటులోకి వస్తుందట సీప్లేను వ్యవస్థ. ఇవాళకు తలవంచని నైజాం ప్రధాని నరేంద్ర మోదీదట. పొగడ్తలతోటి ముంచెత్తుతున్నాడు డిప్యూటీ సీఎం పవర్ స్టార్. గ్రూప్ 1 అక్రమాల కేసులైతే ఇద్దరు నిందితులనైతే అదుపులోకి తీసుకున్నారట పోలీసులు. వాళ్ళను ప్రశ్నలు అడుగుతుంటే ఇదంతా కాన్ఫిడెన్షియల్ అంటున్నారట. వారు అక్రమ తవ్వకాలు చేస్తున్నారట. ఈ తవ్వకాలల్లో మాజీ మంత్రి కాకాని అరెస్ట్ చేసిరట. కల్తీ మద్యం దాగి జీవించిన కుటుంబాలనైతే ఆదుకోవాలి. ఈ విషయంలో వైసీపీనైతే అసలుకే వదిలిపెట్టమంటున్నారు. భారత్ అయితే శక్తివంతమైన సైనిక దేశంగా మారిపోతుందనట ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సారు అంటున్నాడు. సింధూర్ కన్నా భారీ పరిణామాలే ఉంటాయట. ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టేటోళ్ళకైతే ఓం బిర్లా హెచ్చరిస్తున్నాడు. బ్రిటిష్ సైనికాధికారికి అయితే మద్యం మందు నైవేద్యంగా పెడుతున్నారట. ఇది చూసిన జనమందరూ ఇది ఎక్కడి చోద్యం అంటున్నారట. కొచ్చిన్ తీరాన మునిగిందట సైబీరియన్ నౌక. భారీ స్థాయిలో లీకేజ్ అయిందట చమురు. వానదేవుడు ఢిల్లీ మీద కన్నెర్ర చేసిందట. ఈ వర్షం వల్లనైతే 108 పైగా విమానాలకైతే ముప్పు వచ్చే ప్రమాదం ఉన్నదట. షేక్ మసీనా చేస్తున్నది సంచలనమైన వ్యాఖ్యలు. యూనస్ బంగ్లాదేశ్ అమెరికాకైతే అమ్ముతున్నదట. సింధు జలాలను అడ్డుకోవాలంటే కష్టమేనట. కావలసిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలన్నట. అణ్వాయుధాలకైతే పాకు పదును పెడుతున్నదట. భారత్నైతే అస్తిత్వ ముప్పుగా చూడడమే దీనికి కారణమట. గాజా మీదనైతే ఇజ్రాయెల్ చేసిన దాడులతోటైతే 38 మంది మృతి చెందిరట. ఈ యుద్ధము ఎప్పుడు ఆగుతుందని జనాలందరూ బిక్కు బిక్కు అంటున్నారట. ఉక్రెయిన్ అతిపెద్ద గగనతల దాడి చేసిందట. 69 క్షిపణులు 298 డ్రోన్లనైతే ఉపయోగించిందట రష్యా.